హాయ్ హలో నమస్తే నేను మీ నాగిని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ముందుగా విఎస్టీ న్యూస్ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా మన మకర సంక్రాంతి పండుగని పొంగల్ పేరిట జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, వాటి మధ్యలో గొబ్బెళ్ళు, కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ శోభతో వెలిగిపోతూ ఉంటుంది. అంతేకాదు ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికందుతుంది. ఈసారి భోగి పండుగ వేళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళ ఉత్సవం కూడా ప్రారంభం కానుంది. ఇలా 1-2 కాదు అనేక విశేషాలున్న సంబురాల సంక్రాంతి పండుగతో పల్లెటూళ్ళన్నీ కలకల్లాడుతున్నాయి. అంతేకాదండోయ్, హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి పంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమైంది. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయంలో మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జనవరి 14వ తేదీన మంగళవారం నాడు ఈ పండుగ వచ్చింది. ఈ సందర్భంగా సంక్రాంతి గురించి మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలు. హిందూ మత విశ్వాసాల ప్రకారం మకర సంక్రాంతి పండుగకు ఒక రోజు ముందుగా అంటే జనవరి 13వ తేదీన సోమవారం నాడు భోగి పండుగ వస్తోంది. ఈ సమయంలో సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి గజగజ వణికే చలిలో భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరాలు ప్రారంభమవుతాయి. ఇదే రోజున చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదిరివనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదిరి పళ్ళు అంటే రేగు పళ్ళతో అభిషేకాన్ని చేశారట. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్న పిల్లలకు ఇలా పూలు, భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని చాలా మంది నమ్ముతారు. తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 14వ తేదీన మకర సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ పవిత్రమైన రోజునే సూర్యుడు దక్షిణాయనం పూర్తి చేసుకొని ఉత్తరాయణం పుణ్యకాలాన్ని ప్రారంభిస్తాడు. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలనైతే చేయాలి. ఇలా చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని నమ్ముతారు. కొత్తగా పెళ్లి చేసుకున్న వారు బొమ్మల నోము, సావిత్రి, గౌరీ వ్రతాన్ని కూడా ఆచరిస్తారు. మరికొందరు మకర సంక్రాంతి రోజున తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం తమ సామర్థ్యం మేరకు దాన ధర్మాలనైతే చేస్తారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో చూడాలి కోడి పందాలు జోరుగా కొనసాగుతాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలను కూడా నిర్వహిస్తారు. కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరిలో కోడి పందాలను నిర్వహిస్తే ప్రకాశంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలని నిర్వహిస్తారు. అంతేకాదు హైదరాబాద్తో పాటు కొన్ని ప్రాంతాల్లో గాలిపటాల పండుగని చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఇకపోతే పురాణాల ప్రకారం మకర సంక్రాంతి రోజున భగీరథుడు తన తపస్సుతో ఆకాశంలో ఉండే ఆ గంగమ్మని భూమిపైకి తీసుకొచ్చారట. ఈ రోజున గంగానది భూమిపైకి వచ్చింది కాబట్టి ఈ పవిత్రమైన రోజున గంగానదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేస్తే పుణ్య ఫలాలు పొందుతారని నమ్మకం. తమ పూర్వీకులకు తర్పణం సమర్పించేందుకు భగీరథ మహర్షి గంగమ్మను భూమిపైకి ఆహ్వానించారట. తన ప్రతిపాదనను అంగీకరించి మకర సంక్రాంతి పండుగ రోజున ఈ భూమిపైకి వచ్చింది. అందుకే ఈ రోజున మకర సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగ ముగిసిన మరుసటి రోజు కనుమ పండుగ. ఈ రోజున తమ పశువులను అందంగా అలంకరించి వాటికి ఇష్టమైన దానా పెడతారు. 4వ రోజైన ముక్కనుమ నాడు మాంసాహారాన్ని తీసుకుంటారు. ఇలా 4-5 రోజుల పాటు పండుగ సంబరమంతా పల్లెటూళ్ళలోనే కనిపిస్తుంది. ఈ సంబరాన్ని కనులారా చూసి తనివి తీర ఆస్వాదించేందుకు సొంతూర్లకి అందరూ బయలుదేరుతారు. పండుగ ముగిసిన తరువాత అందరూ మళ్ళీ పట్నం బాట పట్టాల్సిందే కదా. సంవత్సరానికి సరిపడేంత సంతోషాన్ని ఈ పండుగతో తీసుకెళ్తారు. అందుకే సంక్రాంతిని సరదాల సంక్రాంతిగా నమ్ముతారు. మరొకసారి విఎస్టీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు.